197 కోట్లు. తర్వాత ఏప్రిల్ మేలో ఆయన చేసిన అప్పులు 22,500 కోట్లు. తర్వాత జూన్లో ఆయన చేసిన అప్పులు మరో 14,000 కోట్లు. ఎస్డిఎల్ బోరోయింగ్స్ మరో 14,000 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ త్రూ ఏపీపీఎఫ్సి 710 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ త్రూ ఏపీ మార్క్ఫెడ్ 6,000 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ త్రూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 2,000 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్ త్రూ ఏపీఎండిసి బాండ్స్ 3,489 కోట్లు. బోరోయింగ్ సెక్యూర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమరావతి అంటే వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు. హుడ్కో ద్వారా 11,000 కోట్లు. కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ ద్వారా మరో 5,000 కోట్లు. సో బోరోయింగ్ సెక్యూర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమరావతి 31,000 కోట్లు. కలుపుకుంటే 161,301 కోటి చంద్రబాబు నాయుడు గారి ఈ 12 నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులు 3,32,000 కోట్లు అయితే ఆయన ఒక సంవత్సరంలో చేసిన అప్పులు 161,000 కోట్లు. 48.5%. మా హయాంలో ఇంకా కోవిడ్ ఉన్నది. మా హయాంలో కోవిడ్ ఉన్నప్పటికీ మా పరిస్థితి అది. ఆయన హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి లేనప్పటికీ పరిస్థితి ఇది. ఇక రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రం సంబంధించిన ఆదాయాలు ఎలా ఉన్నాయని గమనిస్తే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాలోకి రావడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన గజదొంగల ముఠ పంచుకొని తింటున్నారు. అది క్లియర్గా కనిపిస్తుంది. 2000 ఈ ఫస్ట్ హోల్ ఇయర్ పెట్టుమా, అదే ఫస్ట్ హోల్ ఇయర్ చూపించి తర్వాత దీన్ని కొట్టుదాం. అదే 2024-25 2024-2025 సంవత్సరం చూస్తే రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, రాష్ట్రానికి సంబంధించిన వనరులు, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి 2024లో అంటే మా ప్రభుత్వంలో 93,354 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం